ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రవచన్ టీవీ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి మనం సజీవులమై ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తం దేవుని యొక్క వాక్యములో నుంచి రోమాపత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నానండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడైనావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే దేవుని తీర్పు. దేవుని తీర్పు దేని మీద ఆధారపడి జరుగుతుంది అనేది మనం ఈరోజు ఈ వాక్య భాగంలో నేర్చుకుందాం. దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడు అనంటే ఆయన దేవుడు, ఆయన మన సృష్టికర్త, మనలను సృజించినవాడు. ఆయన తన ఉద్దేశానుసారంగా మనలను సృజించాడు. మనము బ్రతికే ప్రతి బ్రతుకు, ప్రతిరోజు మనం జీవించే జీవిత విధానమును గూర్చి ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రతి మనిషిని తీర్పు తీర్చేవాడు ఆయన. ప్రతి మనిషికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ మనుషులను దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు అనేది ఈరోజు మనం వాక్య భాగంలో నేర్చుకున్నాం. అయితే మనం మాట్లాడిన ఈ సందర్భం ఏమిటి అనంటే రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమాలోని యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి క్రైస్తవులకు రాసినటువంటి పత్రిక. అందులో యూదులలో నుంచి మారిన వారు ఉన్నారు, అన్యులలో నుంచి మారిన వారు కూడా ఉన్నారు. వారిని వీరిని ఉద్దేశించి ఈ రోమాపత్రిక వ్రాయటం జరిగింది. యూదులకు ఈ ఉత్తరం రాసినప్పుడు ఈ రోమాపత్రిక మొట్టమొదటి భాగములో వారికి శుభాలు తెలియచేస్తాడు. శుభాలు తెలియచేసిన తర్వాత అన్యుల గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు అన్యులు దేవునికి వ్యతిరేకులని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారని, దేవుని కోపం వారి మీద తుదముట్ట ఉందని, వారు దేవుని శిక్షకు అర్హులు, పాత్రులు అని మాట్లాడడం జరిగింది. ఒక యూదుడైన పౌలు మరొక యూదునితో అన్యులను గురించి అలా మాట్లాడుతుంటే యూదులందరికీ చాలా సంబరంగా ఉంది. ఎందుకంటే ప్రతి యూదుడు కూడా ఇలా తలంచుతాడు, నేను అన్యుడిగా పుట్టనందుకు దేవునికి స్తోత్రాలు అంటూ. ఎందుకంటే అన్యుడు దేవుని బిడ్డ కాదు, అన్యుడు దేవుని మార్గాన్ని అనుసరించలేడు, అన్యుని మీద దేవుని తీర్పు ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది, అన్యులు నరకం పాలవుతారు అని ప్రతి యూదుడు కూడా నమ్ముతాడు. అందుకే ఈ యూదులతో అన్యులను గురించి మాట్లాడినప్పుడు యూదులు ఎంతో సంబరపడిపోయారు. నిజమే, అన్యులు దేవుని ఉగ్రతకు పాత్రులు, నాశనానికి అర్హులు, వాళ్ళు నరకానికే పాత్రులు అంటూ వాళ్ళను గూర్చి ఎంతో తక్కువగా మాట్లాడుకుంటూ వాళ్ళని ఏసడించుకుంటూ ఉండేవాళ్ళు. అన్యులను గూర్చి ఈ రీతిగా మాట్లాడినటువంటి పౌలు అంతటితో ఆపకుండా ఇప్పుడు యూదుని దగ్గరికి వచ్చాడు. యూదుని దగ్గరకు వచ్చి ఏమంటాడు అంటే, ఓ యూదుడా, అన్యుని ఎంతో తక్కువగా చూచే నువ్వు, అన్యుని క్రియలను బట్టి అతనికి తీర్పు తీర్చే నీవు కూడా దేవుని కోపానికి గురికాక తప్పదు, నీ మీద కూడా దేవుని తీర్పు ఉంటుంది అని యూదునితో మాట్లాడడం ఇక్కడ మనం గమనిస్తాం. ఎందుకని యూదునితో మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ గమనించాలి. 2వ అధ్యాయం మొట్టమొదటి వచనములో తీర్పు తీర్చు మనుష్యుడా అంటే అన్యుని ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చే ఈ యూదుడు, నీవెవడవైనాను సరే నిరత్తరుడవై ఉన్నావు. ఎవరివైనా సరే ఏ సాకులు చెప్పలేని వారివిగా ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి నీవు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? యూదుడవైన నీవు
దేవుని బిడ్డనని, అబ్రహాము బిడ్డనని, దేవుని తీర్పు నా మీద ఉండదని ఎంతో గర్వపడుతున్నావు. కానీ నీవు అన్యుణ్ణి ఏ విషయంలో అయితే తప్పు పడుతున్నావో అదే తప్పు నువ్వు కూడా చేస్తున్నావు. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి యూదుడికి. అన్యులే కాదు, నీవు నేను కూడా పాపం చేశాము యూదులారా. అందరం పాపులమే, అందరం ఒకే పనిని, ఒకే పాపాన్ని చేస్తున్నాం. అన్యులైన వారే కాదు, మీరు కూడా దేవుని తీర్పుకు గురి అవుతారు అని యూదులతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అన్యుణ్ణి తప్పు పట్టే నీవు కూడా అదే తప్పు చేస్తున్నావు. అన్యుడి తప్పుతో పాటు నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. నీవు కూడా అదే పాపమును చేస్తున్నావు అని ఈ యూదునితో సాటి యూదుడైన అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 29 నుండి 32 వచనాలలో వ్రాయబడిన పాపములో ప్రతి మనిషి ఉన్నట్లుగా ఒప్పుకుని తీరవలసిందే. రోమాపత్రిక 1వ అధ్యాయం 29 నుండి అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కుండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం 29 నుంచి 32 వచనాల్లో వ్రాయబడిన ప్రతి పాపములో అన్యులు ఎలా భాగస్థులో యూదులైన వారు కూడా అలాగే భాగస్థులు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారని ఈ పత్రికలో పౌలు అందుకే జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అని అంటే ఈ రోమాపత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని మనం ఎరుగుదుము అని అంటాడు. అంటే దేవుని తీర్పు సత్యమును అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఈ మొట్టమొదటి మాట మనం చదువుతున్నాం. దేవుడు ప్రతి మనిషిని ఎలా తీర్పు తీరుస్తాడు? ఆయన తీర్పు సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. ఎందుకనంటే యూదునికో ప్రమాణము, అన్యునికో ప్రమాణము పాటించడు ఆయన. యూదులు నా బిడ్డలు, నాతో నిబంధన జనులు వాళ్ళు, కాబట్టి వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు చేసినా చేయనట్టుగానే పరిగణిస్తాను, చూసి చూడనట్టు వదిలేస్తాను. అన్యులు నా ప్రజలు కాదు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి తప్పును తప్పుపడతాను అని యూదులకో ప్రమాణం, అన్యులకో ప్రమాణం పాటించే దేవుడు కాదు ఆయన. ఆయన తీర్పు ఎప్పుడూ సత్యమును అనుసరించినదై ఉంటుంది. యూదుల పట్ల ఎలా తీర్పు తీరుస్తాడో అన్యుల పట్ల అలాగే తీర్పు తీరుస్తాడు. అన్యుల పట్ల ఎలా తీర్పు తీరుస్తాడో యూదుల పట్ల అలాగే తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు ఎప్పుడూ సత్యమును అనుసరించినదై ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఏ యూదుడు కూడా అన్యుడి మీద గర్వపడడానికి వీల్లేదు. ఏ దేవుని బిడ్డ కూడా దేవుని నమ్మని వారి మీద గర్వపడడానికి వీల్లేదు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ప్రతి మనిషిని సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. ప్రతి మనిషి పుట్టుకతోనే పాపులు. వారు పెరుగుతూ ఉండగా చేస్తున్న పాపపు కార్యాల వలన పాపులు అయ్యారు. ఇలాంటి వాటి వలన పాపులై దేవునికి దూరస్తులైతే దేవుడు ఏం చేస్తున్నాడు? పాపులకు పాపులని, నీతిమంతులకు నీతిమంతులని సత్యమును అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు అన్యులు ఎలా దేవుని దృష్టిలో పాపులో యూదులు కూడా దేవుని దృష్టిలో అలాగే పాపులు. అన్యుల మీద దేవుని తీర్పు ఎలా సత్యమును అనుసరించి ఉంటుందో యూదుల మీద కూడా దేవుని తీర్పు అలాగే సత్యమును అనుసరించి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ పాపులలో శరీర సంబంధమైన పాపులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన పాపులు కూడా ఉన్నట్లుగా మనము గమనించాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును
ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులనుగా చేసుకుందాం. శరీర సంబంధమైన పాపులు, ఆత్మ సంబంధమైన పాపులు ఉన్నారు. శరీర సంబంధమైన పాపులు ఎవరు అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రిని విడిచిపెట్టి తన ఆస్తిని చేతపుచ్చుకుని దూరం వెళ్ళిపోయి దానిని పాడు చేసిన రెండవ కుమారుడైన తప్పిపోయిన కుమారుడు అని చెప్పబడేటటువంటి అతను సూచన. ఈ శరీర సంబంధమైన పాపులు ఎవరు అంటే, దేవునికి దూరంగా, ఆ తండ్రి అయిన దేవునికి ఎంతో దూరంగా వారు దుర్వ్యాపారం చేసుకుంటూ, చెడ్డ పనులు చేసుకుంటూ, పాపపు పనులు బహిరంగంగా చేసుకుంటూ బ్రతికేవారు. వీరు బహిరంగంగానే దేవుని దూషిస్తారు, బహిరంగంగానే దేవుని విసర్జిస్తారు, బహిరంగంగానే దేవునికి దూరంగా జీవిస్తారు, బహిరంగంగానే దేవునికి వ్యతిరేకమైన పాపపు అలవాట్లన్నీ పెట్టుకుంటారు. ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారు. తమ బుద్ధికి వచ్చినట్లు, తమ మనసుకు నచ్చినట్లు, తమ శరీరము ఆశించినట్లు, తమ హృదయము ఆశించినట్లు, తమ కన్ను ఆశించినట్లుగా వాళ్ళు బ్రతుకుతారు. ఇలాంటి వారు ఈ అన్యులకు సూచనగా ఉంటే, ఆత్మ సంబంధమైన పాపులు కూడా ఉన్నారు. వీరెవరు అంటే, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో పెద్ద కుమారుని పోలిన వారు వీళ్ళందరూ. శరీర సంబంధమైన పాపులు చిన్న కుమారుని పోలిన వారైతే, ఆత్మ సంబంధమైన పాపులు పెద్ద కుమారుని పోలినవారు. ఎందుకని పెద్ద కుమారుని పోలిన వారు ఆత్మ సంబంధమైన పాపులు అంటున్నానంటే, వీళ్ళు లోకములో ఉండరు, చర్చిలోనే ఉంటారు, సంఘములోనే ఉంటారు, దేవుని ఇంటిలోనే ఉంటారు, దేవునితోనే కలిసి ఉన్నట్లుగా ఉంటారు, కానీ దేవునికి ఎడబాటు కలిగి ఉంటారు వీళ్ళు. అది ఎలా మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ తప్పిపోయిన కుమారుడు తాను దూరం వెళ్ళిపోయి ఆస్తంతా పాడు చేసి కరువు వచ్చినప్పుడు, అతనికి ఆహారం దొరకక బాధపడుతున్నప్పుడు పందులు మేపటానికి కుదుర్చుకుంటాడు పని. యూదుడెవడు కూడా పందులు మేపడు, అసహ్యమైనవి. అంత అసహ్యమైన వాటిని మేపటానికి కుదుర్చుకున్నాడంటే అంత దిగజారిపోయాడు. పందులు మేపినా కూడా కడుపు నిండట్లేదని చెప్పి తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. నా తండ్రి ఇంట అనేక మంది పనివారులకు అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆహారం లేక చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకుంటాను అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటే, ఆ తండ్రి అతనిని తృణీకరించకుండా క్షమించి అతని కోసం దూడ ఒకటి కోయించి విందు చేయిస్తాడు, పెద్ద ఆర్భాటం చేపిస్తాడు. ఈ పెద్ద కుమారుడు పొలములో నుంచి అప్పుడే వస్తాడనమాట. పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచుండగా ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్లు నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. పెద్ద కుమారుడు పొలం నుంచి ఇంటికి వచ్చాడండి. బాగా సంబరంగా ఉంది, పెద్ద పెద్ద మేళతాళాలు అన్నీ కూడా వినబడుతున్నాయి. ఏంటి ఎంత ఆహ్లాదంగా ఉంది, సంతోషంగా ఉంది అని పని మనిషిని అడిగితే, మీ తమ్ముడు తిరిగి వచ్చాడయ్యా, ఆ ఆనందంలో మీ నాన్నగారు విందు చేయించాడు అనగానే అతడు తండ్రి మీద అలుగుతాడు. ఇంట్లోనికి రాడు, బయటే నుంచుంటాడు. పెద్ద కుమారుడు ఇంట్లోకి రావట్లేదండి అని పని మనుషులు చెప్పిన తర్వాత తండ్రి వెళ్ళి, అరే నాయనా నువ్వు ఇంట్లోకి రా బాబు అని పెద్దోడిని పిలిస్తే, నేను రాను అంటాడు. ఎందుకు రావు నాయన అంటే, ఇన్నేండ్లు నేను నీ దగ్గర ఉన్నానే, నా స్నేహితులతో కలిసి తినటానికి ఒక మేక పిల్లనైనా నువ్వు ఇవ్వలేదు, కానీ ఈ నీ కుమారుడు నీ ఆస్తి వేశ్యలతో తగలబెట్టిన వాడు తిరిగి రాగానే అతని కోసం పెద్ద విందు చేయించావు అని పేచీ పెట్టుకుని కూర్చున్నాడు. అంటే ఇతనేంటి, తన తమ్ముడు ఇంటికి రాకూడదు, తన తండ్రితో కలవకూడదు, తన సహోదరుడు తన తండ్రితో కలిస్తే ఓర్వలేని బుద్ధి, అన్ని మార్కులు తనకే వేయాలి, తండ్రి తన తమ్ముడిని తిరస్కరించాలి, తన తమ్ముడికి ప్రవేశం అనేది కల్పించకూడదు, ఎప్పటికీ కూడా ఇతనే కొడుకుగా చలామణి అవ్వాలి. అందుకు తండ్రి అన్నాడు, అయ్యా నువ్వెప్పుడు నా దగ్గర ఉన్నావు, నావన్నీ నీవే, నిన్ను తీసుకోవద్దని నేను ఎప్పుడైనా అన్నానా? నీ అంతటా నువ్వు తీసుకోలేదు,
నీ అంతటా నువ్వే తీసుకోకపోగా నేను ఇవ్వలేదని అంటున్నావా? మన దగ్గర ఆస్తి ఏమన్నా తక్కువ ఉందా? నీ తమ్ముడు ఆస్తి తీసుకెళ్ళి తగలబెడితే మాత్రం అతడు అనుభవించకుండా ఉండటానికి ఏదైనా ఆస్తి తక్కువ ఉందా? కావలసినంత ఉంది కదా. అతడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, ఈ విషయంలో మనం ఆనందించటం యుక్తమే అని అంటే తండ్రి మాటకు సమ్మతించకుండా ఇంటిలోనికి రావటానికి నిరాకరిస్తున్నాడు. చూడండి, అతడు ఇంటిలోనికి రావటానికి నిరాకరిస్తున్నాడు. అతడు ఇంట్లోనికి వస్తే తమ్ముడు ఇంట్లో ఉండకూడదని అంటున్నాడు. చాలామంది క్రైస్తవులు ఇదే ధోరణిలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు రక్షించబడిన తర్వాత రక్షించబడని వారిని చూసి ఎంతో కోపతాపాలు ప్రదర్శిస్తూ ఉంటారు, వారిని అసహ్యించుకుంటూ ఉంటారు, వారిని ద్వేషిస్తూ ఉంటారు, వారిని పెద్ద పాపులుగా చూస్తూ ఉంటారు. ఆ పాపులను దేవుడు నేను క్షమిస్తాను, వాళ్ళు వచ్చి నన్ను వేడుకుంటే అని దేవుడు అవకాశం ఇస్తే దేవునితోనే చెబుతారు, నాయన నువ్వు వాళ్ళని క్షమించొద్దు, వాళ్ళని నీ ఇంట్లో చేర్చుకోవద్దు, వాళ్ళకి నువ్వు రక్షణ ఇవ్వద్దు, వాళ్ళు నువ్వు ఇచ్చే రక్షణకు అర్హులు కాదు అని అంటూ వాళ్లను ఎంతగానో తిరస్కరిస్తారు. వీరెవరు అంటే ఆత్మ సంబంధమైన పాపులు అన్నమాట. వీళ్ళు ఆత్మీయులు అనుకుంటారు కానీ ఆత్మీయులం అనుకుంటూనే పాపములో జీవిస్తున్నారు. ఎదుటివారిని సహించలేరు, ఎదుటివారిని క్షమించలేరు, సహోదరుడు ఇంటికి వస్తే తట్టుకోలేరు, దేవుని సంఘానికి వస్తే తట్టుకోలేరు, దేవుని ఇంటిలోనికి వస్తే తట్టుకోలేరు. ఇలాంటి వారందరికీ దేవుడు ఏం చేస్తాడు అంటే సత్యమును అనుసరించే తీర్పు తీరుస్తాడు. నువ్వు అన్యుడువా, నువ్వేం చేశావు అన్నదానిని బట్టే ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు యూదుడువా, నువ్వేం చేసావు అన్నదానిని బట్టే తీర్పు తీరుస్తాడు. కానీ నువ్వు యూదుడు కాబట్టి ఆల్ రైట్ రా, నువ్వు ఇంట్లోనికి వచ్చాయి, నువ్వు అన్యుడు కాబట్టి రావద్దు అని దేవుడు ఏమీ చెప్పడలా. దేవునికి అలా పక్షపాతం లేదు. దేవుని దృష్టిలో అందరూ కూడా పాపము చేశారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందామండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విధానాన్ని బట్టి చూస్తే దేవుడు మొట్టమొదటిగా దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు అంటే ఆయన తీర్పు సత్యమును అనుసరించినదై ఉంటుంది. యూదులకో ప్రమాణం, అన్యులకో ప్రమాణం ఆయన పాటించడు. వాళ్ళ జీవితాలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవది, దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు అంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. అంటే దేవుడు మానవుని క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు అని ఈ వాక్యం అర్థం చెబుతుంది. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు అంటే వాని క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు. మనమందరం కూడా దేవుడు మన క్రియలను బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకని క్రియలను చూస్తున్నాడు? క్రియలను బట్టి రక్షణ కలుగుతుందా అని అంటే బైబిల్ అలా చెప్పటం లేదు. మనుషుడు మంచివాడని దేవుడు రక్షించట్లేదు. ఎందుకంటే మంచివాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. మరి దేనిని బట్టి రక్షణ అంటే ఆయన కృపను బట్టే మనకు రక్షణ. మరి ఎందుకు ఇక్కడ క్రియల గూర్చి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది? ఎందుకు దేవుడు క్రియలను చూస్తున్నాడు అని అంటే మంచి చెడు క్రియలకు ఫలితం అనేది ఉంటుంది. మంచి క్రియలను బట్టి రక్షణ అనేది కలగదు. కానీ రక్షణ పొందిన వారు మంచి క్రియలు చెయ్యాలి. మేము రక్షించబడ్డాము అనడానికి రుజువుగా రక్షణ ఫలాలు మంచి క్రియలు. ఈ మంచి క్రియలకు చెడ్డ క్రియలకు ప్రతిఫలం అనేది ఉంటుంది దేవుని దగ్గర. ఆ మంచి క్రియలను బట్టే, ఆ చెడ్డ క్రియలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. మంచి క్రియలు ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచి తన పాపాన్ని యేసు రక్తంలో కడుగుకుని దేవుడిచ్చిన రక్షణను అనుభవిస్తూ రక్షణకరమైన ఫలాలు ఫలించటమే మంచి క్రియలు. ఈ మంచి క్రియలను బట్టి దేవుడు మంచిగా తీర్పు తీర్చి మంచి ప్రతిఫలాలు ఇస్తాడు వాళ్లకు. ఒకవేళ చెడ్డగా బ్రతికి చెడుతనంతోనే చచ్చిపోతే వాళ్లకు దేవుడు తీర్పు తీర్చి చెడ్డ ఫలాలు ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు భయంకరమైన పాపాలు చేశాడు. అయితే అతని జీవితం దేవునికి విధేయత చూపేదిగా ఉంది. చివరికి చూస్తే మొట్టమొదట దేవునికి ఎంతో విధేయుడు దావీదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కానీ అతను ఏం చేశాడు అంటే దేవుని దృష్టికి ఎంతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, చెయ్యకూడని పాపం చేశాడు. అంత పెద్ద పాపం చేసినప్పుడు దేవుడు అతనిని శిక్షించటానికే ఇష్టపడ్డాడు. అతనితో గద్దించి మాట్లాడాడు. దేవుడు గద్దించి మాట్లాడినప్పుడు దావీదు వెంటనే ఆ గద్దింపును తీసుకుని అయ్యో నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించు అని అంటూ దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుని తన అవిధేయతను విడిచిపెట్టి తాను దేవునికి విధేయుడయ్యేలాగా లోబడినట్లు
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుచేత అతడు చేసిన పాపాన్ని దేవుడు తొలగించి, పాపాన్ని దేవుడు క్షమించి, మంచిని దేవునికి విధేయత చూపిస్తూ మంచిని చేశాడు. కాబట్టి ఆ వ్యక్తికి దేవుడు తీర్పులో మంచి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. దావీదు దేవునికి లోబడినట్లు మనం కూడా దేవునికి లోబడాలి. దావీదు దేవుని ఎదుట పాపం చేసినట్లు మనం కూడా దేవుని ఎదుట పాపమును చేసిన వారం. అతడు ఆ పాపములోనే జీవించలేదు, పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టే ఆ పాటే 51వ కీర్తన మనం చదువుకుంటే అర్థమవుతుంది. అందుకే కీర్తనలో భక్తుడు అంటాడు, నా పాపమును కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకొందుననుకొంటిని అని అంటాడు దావీదు. అతడు తన పాపాన్ని కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. మనం కూడా మన పాపాలను కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఆ పాపపు క్రియలను విడిచిపెట్టాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మంచి క్రియలను చేయాలి. ఈ మంచి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి ఇష్టలమై ఉండునట్లుగా మనం బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. 10వ వచనములో ఉంది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేహముతో చేసే మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా వాటి ప్రతిఫలాన్ని పొందటానికి ప్రతివాడు దేవుని ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము జాగ్రత్తగా గమనిద్దాం. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి పక్షపాతము లేదు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతంతో చేయడు. ఆయన మనిషిని బట్టి, మనిషి తీరు తెన్నులను బట్టి, అంటే ఆ వ్యక్తి యూదుడా అన్యుడా అని కాదు, ఆ వ్యక్తి రక్షణ పొందినవాడా కాదా, మారు మనస్సు పొందినవాడా కాదా, అతని క్రియలలో మార్పు వచ్చిందా లేదా, సమాజానికి అతడు ప్రయోజకరంగా ఉన్నాడా లేదా, సంఘములో అభివృద్ధి కోసం పాటుపడ్డాడా లేదా, ఇలాంటి మంచి క్రియలను ఆయన చూసి దానికి తగ్గట్టుగా తీర్పు తీర్చడానికి ఇష్టపడే దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు రేపు తీర్పు తీర్చేటప్పుడు మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. నీ క్రియలు ఎలాగున్నాయి సహోదరుడా సహోదరి? అవి మంచి క్రియలేనా? ఎదుటివారి సంసారాలను బాగు చేసే క్రియలేనా? లేక సంసారాలను విడదీసే పనులు చేస్తున్నావా? నీ మాటలు ఎలా ఉన్నాయి? వారిని బాగు చేస్తున్నాయా? వారి గాయాన్ని కడుతున్నాయా? వారి కుటుంబాలను కూల్చివేస్తున్నాయా? నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. అందుకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఇందాక చదివాం. పౌలు చెప్తున్నాడు, మనము దేహమందున్నను దేహమును విడిచినను, అంటే ఈ దేహములో ఉండి బ్రతికినా, ఈ దేహమును విడిచి చచ్చిపోయినా దేవునికే ఇష్టలమై ఉండాలని అపేక్షించుతున్నాము అని ఒక క్రైస్తవుని యొక్క ఆశను గూర్చి పౌలు అక్కడ చెప్పుకొచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం దేవునికి ఇష్టలమై బ్రతుకుదాం. మన క్రియలను సరిచేసుకుని మంచిగా బ్రతుకుదాం. ఆ క్రియలను ఆధారంగా ఆయన మనకు తీర్పు తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి వరకు కూడా 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవుడు సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. రెండవది, మానవ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ క్రియలను బట్టి అన్నప్పుడు ఇంకొక మాట చెప్పాలి. ఏమిటి అంటే, ప్రకాశింపని వెలుగు లేదు, వెన్నెల లేని చంద్రుడు లేడు, శబ్దము లేని మాట లేదు. వెలుగు ఉంటే ప్రకాశం ఉంటుంది, చంద్రుడు ఉంటే వెన్నెల ఉంటుంది, మాట ఉంటే శబ్దం ఉంటుంది. అలాగే నీలో విశ్వాసం ఉంటే క్రియలు కూడా ఉంటాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని అందరి విశ్వాసం నీ హృదయంలో ఉంటుంది, అది మనుషులకు కనబడదు. నాలో విశ్వాసం ఉందో లేదో నీకేం తెలుసు, ఆ దేవుడికి తెలుసు అంటే సరిపోదు. ఒక చెట్టు ఉందనుకోండి భూమి మీద,
భూమి పైన కనబడే చెట్టు ఒకటి, భూమి లోపల దాని వేర్లు భాగం కనబడదు మనకు. ఆ కనబడని ఏర్లులాగానే మనుషులకు కనబడని నీ హృదయములో దేవుడు అనుగ్రహించిన నీతి అది దేవునికి మాత్రమే కనబడుతుంది. కానీ ఆ వేర్లు సారాన్ని తీసుకుని ఆ కాండానికి అందించగా కాండం కొమ్మలకు అందించినప్పుడు అది ఫలాలను ఫలిస్తుంది కదా. ఆ ఫలాలు మనుషులకు కనబడినట్లు నీ హృదయంలో ఉన్న విశ్వాసం క్రియల రూపం దాల్చినప్పుడు ఆ క్రియలు మనుషుల ఎదుట కనబడతాయి. అందుకే చంద్రుడు ఉంటే వెన్నెల తప్పనిసరిగా ఉంటుంది, వెలుగు ఉంటే ప్రకాశం ఖచ్చితంగా ఉంటుంది, మాట మాట్లాడాము అంటే శబ్దం అనేది ఉంటుంది. విశ్వాసం నిజంగా ఉంటే క్రియలు కూడా ఉంటాయి. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది, క్రియలు లేని విశ్వాసం మృతమైనది అని భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. మనం వాటిని కలిగి విశ్వాసముతో క్రియలను కూడా చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది రెండవది. మూడవది రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఇక్కడ రహస్యములను బట్టి తీర్పు చేయును అన్న వాక్య భాగం ఈ 16వ వచనంలో కనబడుతుంది. దేవుడు మనుషుల రహస్యాలను బట్టి, కొంతమంది బహిరంగంగా పాపం చేస్తారు, కొంతమంది బహిరంగంగా పాపం చేయరు, కానీ రహస్యంగా మాత్రమే చేస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మురింగువారు మీరే. శాస్త్రులు పరిసయ్యులను గూర్చి యేసయ్య మాట్లాడుతూ, దోమ లేకుండా, దోమలు చిన్న చిన్న జీవులు, ఒంటెలు చాలా పెద్ద పెద్ద జీవులు, వీళ్ళు దోమలు గొంతులోకి వెళ్లకుండా వడగడతారంట, చాటుమాటున ఒంటెలను మింగేస్తారంట. వీళ్ళు బహిరంగంగా అందరి ముందు అరే ఇంత చిన్న పాపం, ఇంత చిన్న పాపం, ఇంత చిన్న పాపం మనం చేయకూడదు అన్నట్లుగా చిన్న చిన్న పాపాలను వేలెత్తి చూపించి మానిపిస్తారు, కానీ వీళ్ళు రహస్యమందు ఒంటెల్లాంటి పెద్ద పెద్ద పాపాలు మింగేస్తారు అంటూ, చేసేస్తారు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు రహస్య పాపాలు చేస్తారు, హృదయంలో పాపం చేస్తారు, పైకి చేయరు. వీళ్ళు పరిశుద్ధులుగా కనబడతారు, కానీ వారి రహస్య పాపాలను దేవుడు చూచి తీర్పు తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 25, 26 వచనాలు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేసుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము. నీవు వెలుపట క్రియలు మానివేసే ముందు నీ లోపల శుద్ధి చేసుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లు మనము మన రహస్య పాపాలను విడిచిపెడదాం. ఎవరూ చూస్తలేదు కదా అని చెప్పి రహస్య పాపాలు చేసుకుంటూ పోతే ఆ రహస్య పాపాలను బేస్ చేసుకుని ఆయన తీర్పు తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త పడదాం. ఆయన తీర్పు సత్యమును అనుసరించినదై ఉంటుంది. ఆయన తీర్పు మానవ క్రియలను ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు మానవ రహస్య పాపాలను ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని దృష్టిలో చక్కగా మారు మనసు పొంది, రక్షణ పొంది, మన క్రియలను సరిచేసుకుంటూ రహస్య పాపాలు చేయటం మానేసి యథార్థమైన జీవితంతో జీవిద్దాం. అప్పుడు దేవుడు మనలను చూసి తీర్పు తీర్చిన మంచి ప్రతిఫలాలనే పొందుకుంటాము. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దేవుని తీర్పు దేని ఆధారంతో ఉంటుందో కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. వాటి ప్రకారంగా మేము జాగ్రత్త పడి మా జీవితాలను తీర్చిదిద్దుకునే భాగ్యం దయచేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.